సభాధ్యక్షుడు రామాయణ సభాధ్యక్షుడు ఇట్లా సమావేశంలో మండలి రామాయణ అధ్యక్షుడు మిత్రుడు భారతీయ గారు వేదికటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజాసారథి సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు మరి నవంబర్లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నగర శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి మిత్రుడు సంజయ్ విజయ్ కుమార్ గారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు గవర్నర్ రాగి రాములు గారు వేదిక
చెప్తాం, తర్వాత చెప్తాం. ప్రభుత్వం వాళ్ళు చేయడం కదా, అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చేసేది. మిగిలిన రైతు పాస్ పోతుంది, కట్టుకోకపోతే రైతు తిరుగుతాడు బాకీ. దానికి పుస్తకాలు కామాలు పెట్టి సగం రైతు రుణమాఫీ చేసి ఇలా మంత్రులు పట్టలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకెవరు పట్టలేని పేపర్లు వచ్చింది. ఏం బాధపడకూడి 31,000 అందరికీ మాఫీ చేస్తారు. మనకి ఏం చేయాలో తెలుస్తలేదు. ఒక పక్క రైతు రుణమాఫీ ఇస్తే 8 నెలలు అయింది. 2 గంటలైతే 8 రైతులు వచ్చింది. ఒకరికైనా ఊళ్ళో రైతు మంది వేసిందా? కుడి చేతులు తీసుకున్నా 2 చేతులు తీసుకుపోతుంది. ఎందుకంటే కేసీఆర్ ఇంటే చేస్తుండే 2 నెలల్లో విద్యుత్ 2,000 చేసినా 2,000 చేసినా చేస్తుండే కేసీఆర్. కేసీఆర్ లెక్క కట్టలేదు. కానీ 20 రూపాయలు 40 రూపాయలు తీసా 250 చేసినా చెప్పిందా? ఊళ్ళో రైతులు పెట్టినా చెప్పిందా? 22,000 విద్యుత్ అవుతుండే, 23,000 పెట్టి పోతుండే. ఏ పరిస్థితి అంటే ఇంకా ప్రజలు ఈ పనికి మొదలు అందరికీ రాకపోతుండే. తాను అలవాటు చేసి ఉప్పు పప్పు కిరాణా దుకాణాల మందు సీసాలు పెట్టించి 2,000 చేసి 3,000 ఇది కూడా కట్టే ఉంది. రైతు బంధు మాఫీ చేసి 2 వారాల రైతుల మధ్య ఆపేసారు. బిల్లులు పెండింగ్ ఉన్నాయి, సర్పంచుల బిల్లులు ఆగినాయి, కాంట్రాక్టర్ల బిల్లులు ఆగినాయి, రోడ్ వేసుకున్న బిల్లులు ఆగినాయి. అన్ని పైసలు జమ చేసుకొచ్చి రైతులకు ఇస్తున్నామని చెప్పి పేరు రైతులది. కానీ రైతులకు కూడా మొత్తం రుణమాఫీ అయిందంటే సగం రైతుల రుణమాఫీ అయింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన అందరూ రైతులకి 2 లక్షల రుణమాఫీ అయితే ఉన్నాక ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కొట్లాటలో చెప్పడం సందర్భంగా తెలియజేస్తాం. అంటే చాలా చెప్తారు, చేతులు వచ్చేసరికి తీరుతుంది. నా జర్నలిస్ట్ మిత్రులు అడిగారు, అంటే అక్కడ పెట్టినప్పుడు రైలు ఆగలేవు, కరోనా కంటే ముందు ఆగి ఇప్పుడు ఆగలేవు అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చి ఎలక్షన్ అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఖచ్చితంగా 2 రైళ్లకు సంబంధించి ఈ వారం 10 రోజులంటే రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఈ సూచనని ఖచ్చితంగా గమనంలోకి తీసుకుంటాం. ఆ రైల్వేస్ కూడా అక్కడ పెట్టిన అవసరాలకు ఈ కార్పొరేట్ సభ్యులుగా తప్పకుండా ప్రయత్నం చేశారు. నా జర్నలిస్ట్ మిత్రులు కూడా గౌరవిస్తారు. వారు చెప్పినటువంటి సూచనలు
సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇకపోతే తెలంగాణకి గెలిపించారు, బాగా కష్టపడ్డారు. రామాపేటలో మామూలుగా ఓటు రాలేదు. భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీ నాయకులకి నిద్ర పడి రోడ్లు ఎక్కించారు మా కార్యకర్తలు, మా బూత్ అధ్యక్షులు. అప్పుడు అందరూ అంటున్నారు మా దగ్గర కార్యకర్తలు ఉన్నారు, పైసలు ఉన్నారు, మేము 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఓటు 1000 రూపాయలు రాస్తున్నాం,
పోలీసులు సెంటర్లు లేకపోతే తిరిగిపోయారు. అంటే చాలా మంది అవసరం లేకపోతే తిరిగిపోయారు. అప్పుడు మన బలంగా తక్కువ ఇప్పుడు ఎన్నికలు కదా అందరితో మంచిగా మాట్లాడు, గౌరవం ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే నాలుగైనా మాత్రమే ఆఫీసర్ ఉత్తరం ఇచ్చి దావగా హైదరాబాద్ వస్తే నాకు చెప్పుంది. సీఎంఆర్ పిఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే చెప్పుంది. దగ్గర పనిచేయాలి. ఎవరు చేయాలి? ఏ ఊరున్న గుర్తు, ఏ ఊరున్న శక్తి కేంద్ర నాయకుడు ఎవరికి చెప్పదు, విజయ్ చెప్పదు, సీఎం చెప్పదు, ఈ సీఎం చెప్పదు. నేను సర్పంచ్ గెలవాలి, ఈ ఊళ్ళో పని వ్యక్తి రాలేదా? నేను చేయలేదు. సర్పంచ్ గారు డిమాండ్ ఉంటాయా? నాకు తెలిసి నవంబర్ 1వ వారంలో సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి. నవంబర్ 2వ వారంలో ఎంపీటీసీ ఎలక్షన్ వస్తాయి. నవంబర్ 3వ వారంలో మున్సిపాలిటీ ఎలక్షన్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం నవంబర్ లో ఎన్నికలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. మరి మన సిద్ధం ఉన్నామా? సిద్ధమైన వారిలో చేయలేదు. అందరూ ఇష్టం లేదా? అందరూ గెలవాలంటే మాకు పోటీ చేసినట్లేదు. అందరూ గెలవాలంటే 1 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మెంబర్షిప్ చేద్దాం. 2 ఊళ్ళే అరే సీట్లు చేసేవాడు మనం సీట్ ఓటేసి మంచి జరుగుతారు. ఇది మర్డర్ చేయడం, గుండాగతి చేయడం, జాగ్రత్త యుద్ధ చేయడం, గొప్పలు మున్సలు అనేటువంటి పేరుంటే మీ అందరూ మీరే గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఊరికి మీరే కట్టాలని, మీ ఊళ్ళో మీరే సర్పంచ్ గెలవాలి. ఆ దిశగా మీ పార్లమెంట్ సభ్యులుగా మీ గౌరవం పెంచుతందుకు, మీ కష్టంగా మీ కుటుంబ సభ్యులుగా పనిచేస్తారని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు వందనాలు తెలియజేసేందుకే ఈ అభినందన సభ పెట్టిన తప్ప ఇంకొకటి కాదు. విజయ్ మాట్లాడుతూ చెప్పాడు మా ఆర్టీఓ ఆఫీసు చంద్రశేఖర్ మాట్లాడుతుంటే అంటే ఎక్కడికి ఊళ్ళలో వద్దు బాగుంటుంది అందరికీ ఉంటారు. ఒక ఆయన సగం దగ్గర సగం ఇవ్వని అన్ని వేసుకొని మీరు ఒక చాలా అన్ని వేసుకోవచ్చు. ఏమంటే దుబాయ్ రావద్దు. బస్సు డబ్బులు ఏం చెప్తాడు? మీరందరూ బాగుంటుంది. బస్సు డబ్బులు ఇప్పుడే రామాయణ మంట పెట్టినా మొత్తం శరీరం మొత్తం సోనా బియ్యం వచ్చినా ఈ బాగా మీకు అందరికీ చింతాకరణ విజయాలు పెట్టారు.
కొడుకైతే పోటీ చేయొద్దా, నా బిడ్డ అయితే పోటీ చేయొద్దా, నా అల్లుడైతే పోటీ చేయొద్దా, ఓటు చేస్తేనే గెలుపుతుంది కదా అని ఏ సంఘాలు ఆడుతుంది కేసీఆర్ ఆడినా అంటే రేవంత్ రెడ్డి ఏమని మా తమ్ముడైతే ధర్నా చేసుకోవాలి, తమ్ముడైతే ధర్నా చేసుకోవాలి, అన్నపై ధర్నా చేస్తే వాళ్ళు అభ్యర్థి చెప్పాలి. చెప్పాలా కొండరెడ్డి గారు వ్యాపారం చేసే వారికి ఏమి ఇబ్బంది లేదు, తిరుపతి రెడ్డి గారు వ్యాపారం చేసే వారికి ఏమి ఇబ్బంది లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి పేరు వ్యాపారం చేస్తే, రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తప్పు చేస్తే రేపు భవిష్యత్తులో ప్రజలకి కూడా అదే మాట్లాడాలి. కేటీఆర్ మాట్లాడకపోతుందా నాకు సిక్స్టీలో లోపలైతే మంత్రి అయ్యాను అది కూడా గట్టే చెప్తుంది. ఏ మాటలైతే టీఆర్ఎస్ మాట్లాడి ప్రజలకు దూరమైందో అదే మాటలే మన కాంగ్రెస్ బట్టి కదా. మా తమ్ముడు అయితే దందా చేసుకున్నాను, వ్యాపారం అంటలేదట. ఏం చెప్తారు? దందా అంటున్నారు. దందా అంటే ఏం చెప్పుకోవాలి, ఏం చెప్తారు? దందా అంటే రాజపూట సారగా చెప్పుతో దందా, పత్తరాడితో దందా, అడగోలే డబ్బులు నడిపితే దందా. మరి నిజంగా వ్యాపారం చేస్తే లైసెన్స్ తీసుకొని చేయండి, మాకేం ఇబ్బంది లేదు. దందా ఎక్కడంటే తెలంగాణలో డౌట్ వస్తుంది. ఆ దందా ఎక్కడున్నటువంటి డౌట్ ఏదో ముఖ్యమంత్రి గారు ఎంత బాగుంటుంది తప్ప ఎక్కువ కాదు. అందుకని ప్రజల ప్రకారం నిలబడేది ధరమే, కొట్టుబడి మధుమే, అధికారంలో ఉన్నా లేకుండా ఎక్కడ ఏ కార్యకర్త కష్టం వచ్చినట్టు నిలబడేది ఉంటే కాషాయంగా భారతీయ నాయకత్వం కాదు. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని తెలియజేయ ఏ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏది లేనప్పుడే కొత్త సిద్ధాంతంగా కొట్లాడుతున్నారు. ఇలా గీత గీసి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉంటే గీత గీసి కొట్లాడితే వాళ్ళకి ఏంటంటే మనకు కూడా అన్నీ ఎనిమిది మాట్లాడి వేసుకుంటున్నారు. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు గల్లీలో ప్రభుత్వం ఉంటే ఒక ఢిల్లీలో ప్రభుత్వం ఉంది. బరాబరి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలి. ఎందుకంటే 15th మైనారిటీ కమిషన్ నిధులు రావాలంటే ఎలక్షన్ జరగాలని చెప్తాం. దాంట్లో మీరందరూ పెద్ద నాయకులు కావాలి, మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా గెలుపు కోసం మీరు ఎట్లయితే కష్టపడ్డారో 100% నా శరీరంలో ఉన్న చివరి రక్తం కొట్టుదాకా మీ గెలుపు కోసం పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పిఎన్సీ సిఎన్సీ విషయంలో కానీ, రామాయణపేట బస్ డిపో విషయంలో కానీ, రామాయణపేట ఆర్టీఓ కార్యాలయం విషయంలో కానీ, 765 డీజీ జాతీయ రహదారి బైపాస్ రోడ్ విషయంలో కానీ మీ ఎంపీ మీ దిక్కు నిలబడతారు తప్ప ప్రభుత్వ దిక్కు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఎన్నికలలో పనిచేసిన మీరందరూ నన్ను కలిస్తే కేటో రావాల్సిన అవసరం లేదు. నేనే మీకు అవసరాలు చేసేటువంటి వచ్చినాను. ప్రతి వారంలో ఒకరోజు మెదడులో ఒకరోజు సిద్దిపేటలో అందుబాటులో ఉంటుంది. దసరా గారికి కొంతమంది కార్యాలయం సిద్దిపేటలో సెట్ చేస్తాం కాబట్టి దయచేసి ఎవరికైనా అసౌకర్యం కలిగితే ఒక లైవ్ ఎస్ఎంఎస్ పెట్టండి, నాన్నగారు పెట్టండి, డిఎంపిఎస్ ఉండదు, డైరెక్ట్ గా నాకు ఒక లైవ్ ఎస్ఎంఎస్ పెట్టండి. 100% మీకు ఆపదలు ఎంపీగా నిలబడతారని తెలియజేస్తూ ఇంత గొప్పగా పొద్దున 11 వచ్చి సాయంత్రం దాకా ఇంత గొప్ప సంఖ్యలో హాజరై నన్ను ఆశీర్వదించినటువంటి మన రామాయణ పాత మండల మున్సిపల్ సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, గౌరవ పార్టీ నేతలు, బాధ్యతలలో లేకపోయినప్పటికీ కూడా రఘునందన్ గెలుపు నాగేమని పనిచేసినటువంటి జర్నలిస్టులైనా, పక్క